భాషిని డిఎస్సి కోచింగ్. డిఎస్సి ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని ప్రజాదర్బార్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేయడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు ప్రజాదర్బార్లో నారా లోకేష్ను కలిసి మరొకసారి టెట్ పరీక్ష నిర్వహించాలని, డిఎస్సి వాయిదా వేయాలని, డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని కోరిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనిపై వివరణ ఇచ్చారు. ఏజ్ లిమిట్ ఇప్పటికే పెంచడం జరిగిందని, ఇకపైన పెంచే ఆలోచన లేదని తెలియజేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే ఒకసారి టెట్ నిర్వహించారని, మరోసారి టెట్ నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలియజేశారు. డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ కావడానికి 90 రోజులు కనీసం కావాలని, కాబట్టి డిఎస్సి పరీక్షల వాయిదా వేయాలని అభ్యర్థులు కోరగా డిఎస్సి పరీక్ష నిమిత్తం ప్రభుత్వం గత నవంబర్లోనే సిలబస్ రిలీజ్ చేసిందని, దాని ప్రకారం ప్రిపేర్ కావడానికి 6 నెలలకు పైగా సమయముందని, పాఠశాలల రీఆర్గనైజేషన్లో భాగంగా మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు జరుగుతుందని, ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులోపు భర్తీ చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్ష ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రజాదర్బార్ అంటే ప్రజల సమస్యలు విని పరిష్కరించే వేదిక. కాని ఇది అధికారుల దర్బారని, అక్కడ అధికారుల మాటలే చెల్లుతాయని రుజువయ్యిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని అంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ, గత 7 సంవత్సరాల క్రితం 44 సంవత్సరాలు వయోపరిమితి ఉందని, ఇప్పుడు పెంచింది ఏమిటో తెలియజేయాలని తెలిపారు. ఏది ఏమైనా అభ్యర్థుల విన్నపాలు సమంజసంగానే ఉన్నాయని, వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇదే విషయంపై జేఏసీ అధ్యక్షులు హేమంత్ కుమార్ మాట్లాడుతూ, చాలామంది ఈ విషయంపై నన్ను నిలదీస్తున్నారని, వారు అలా అడగటంలో తప్పేమీ లేదని ఆయన వివరణ ఇచ్చారు. తాను అభ్యర్థులందరికీ డిఎస్సిపై వివరణ ఇచ్చి ఎన్నికల సమయంలో వారి సహాయ సహకారాలు తీసుకోవడం వాస్తవమేనని, ఇప్పటికి కూడా నేను వారి పక్షాన ఉంటానని తెలియజేశారు. ముఖ్యంగా అభ్యర్థులు ఎన్ని లక్షల మంది ఉన్నారో అంతమంది లోకేష్ గారి ట్విట్టర్లో వారి అభ్యర్థులను పంపించాలని, తరువాత ఆ అభ్యర్థుల తరపున తాను స్వయంగా లోకేష్ గారితో మాట్లాడతానని వివరించారు. ఈరోజు సాయంత్రంలోపు అందరూ ట్విట్టర్లో స్పందించాలని తెలియజేశారు. ఈ విషయంలో లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలియజేశారు. ఇటువంటి మరిన్ని డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.